అది చెప్పాలన్నమాట. గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం శ్రీ చిన్న అరుణాచలేశ్వరికి ఇది బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. సాక్షిణే పూజాం సమర్పయామి నమస్కరోమి ధూపమి తత్వరం విశ్వకర్మాణం స్వాతి పురుష అత్యంతానుకూల్యతా శుభఫల ప్రసాద సిద్ధి
బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం శ్రీ చిన్న అరుణాచలేశ్వరునికి ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది దర్శనం చేసుకొని వచ్చేయండి స్వామి. పూలు కింద పడే చతుర్థ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ స్వామివారి యొక్క జన్మదినం ఉంది. ఆ యొక్క లక్ష వేస్తుండండి చాలా శుభ్రంగా పట్టుకునేయండి బ్రహ్మోత్సవం శ్రీ చిన్న అరుణాచలేశ్వరికి ఇది బ్రహ్మోత్సవం అరుణగిరి పైన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం భద్రాద్రి గోదావరి తీరన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి భద్రాద్రి గోదావరి తీరన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం అరుణగిరి పైన వెలసిన చిన్న అరుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకులకు బ్రహ్మాండ నాయకులకు ఇది బ్రహ్మోత్సవం శంభో శంకర బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం శ్రీ చిన్న అరుణాచలేశ్వరునికి ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన
బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం శ్రీ చిన్నారుణాచలేశ్వరికి ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం భద్రాద్రి గోదావరి తీరాన వెలసిన చిన్నారుణాచలేశ్వరునికి బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం
కరుణా అమ్మా ఓ తల్లి ఇటు చూడమ్మా ఇటు చూడు ఇది ఇట్లా చెప్పు నాకెళ్ళి చూడండి ఓకేనా మళ్ళీ ఒకసారి హాయ్ చెప్పండి హలో నమస్తే ఈ మూడు నేను ఏం చెప్పానో ఎక్కడ అడుగుతానో అది చేయాలా అది చేయకుండా ఎవరన్నా మిస్టేక్ చేశారనుకో వాళ్ళు అవుట్ అవుతారు ఓకేనా వాళ్ళు అక్కడ చూస్తూనే ఉన్నారు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కింది లాగేస్తారు హాయ్ అది వెరీ గుడ్ అందరు కూడా హాయ్ చెప్పండి అలాగే చెప్పాలి హలో హలో నమస్తే వెరీ గుడ్ బాగా చేస్తా హాయ్ చెప్తున్నా నమస్తే హాయ్ హలో హలో నమస్తే హాయ్ హలో నమస్తే నేను సల్లి వదిలిపెట్టలేదు నమస్తే హాయ్ అది వెరీ గుడ్ నమస్తే హాయ్ హాయ్ నమస్తే ఏంటిది స్పీడ్ చేస్తున్నారు హలో నమస్తే హాయ్ ఇప్పుడు ఉంటది ఇక ఎవరు ఏం చేశారు మీరు రెడీ హలో గారు రండి నమస్తే హాయ్ మా స్కూల్లో వస్తే మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఓకే స్టాండ్ నేను ఇప్పుడే చెప్పింది కూర్చోవడం సిట్ అంటే నిలబడటం మీరు కూడా అది చేయాలంటున్నాను నేను వ్యతిరేకం ఆపోజిట్ స్టాండ్ కూర్చో రేపు కూర్చుంటావా ఓకే రైట్ ఓకే స్టాండ్ స్టాండ్ అంటే కూర్చోవడం అని చెప్పి అమ్మా నీకు దండం పెడతా కూర్చో అమ్మా సిట్ ఇద్దరు మంది సిట్ అంటే ఏంటి రైట్ నువ్వు కూర్చో ఇక అక్కడే కూర్చో నిలబడుతున్నా సిట్ అంటే ఏం చేయాలా నిలబడాలా స్టాండ్ అంటే కూర్చోవాలి ఓకేనా అర్థమైందా తల్లి ఏమర్థమైంది చెప్పు అది అందరూ ఏం చేస్తున్నారు అది చేయరాదు ఏం పోయింది అక్కడ తెలియకపోయినా ఓకే స్టాండ్ సిట్ అది వెరీ గుడ్ బాగా చేస్తున్నారు స్టాండ్ స్టాండ్ నువ్వు కూడా వామ్ ఏముండేటట్టు ఓకే స్టాండ్ సిట్ నాయన నీ పేరేంటయ్యా శివయ్య హరహర మహాదేవ శంభో శంకర శివయ్యకి ఒకసారి గట్టిగా మీ కరతాల దొంగలతో వెళ్ళు నాన్న వెళ్ళు మళ్ళొకసారి పిల్లలందరూ రండి 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా వచ్చు కదా ఇక్కడ ఒక పర్సన్ ఇంగ్లీష్ లో అంకె చెప్తాడు నెంబర్ చెప్తారు నెక్స్ట్ పర్సన్ దాని పక్కన వచ్చేటువంటి నెంబర్ ని తెలుగులో చెప్పాలా అర్థమైందా ఇక్కడ ఇంగ్లీషు ఇక్కడ తెలుగు వెంటనే సీరియల్ తర్వాత 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 ఏం లేదు హిందీయా నువ్వు తెలుగులో చెప్పాలా నెంబరు సరేనా ఇక్కడ 12 అన్నారనుకో అప్పుడు నువ్వేం చెప్పాలా 13 అని చెప్పాలా రైట్ ఇక్కడ 13 అంటగాని నువ్వేం చెప్పాలి 13 తర్వాత నెంబర్ ఎంత 14 రైట్ వెరీ గుడ్ నువ్వేం చెప్తానా నేను చెప్తా ఎగిరితంతన్నట్టు కదా నీ పేరు నాన్న ప్రణీత నీ పేరు ట్విన్సా మీరిద్దరు కాదు ఓకే నువ్వు తెలుగులో చెప్పాలా నువ్వు తెలుగులో చెప్తే నువ్వు ఇంగ్లీష్ లో చెప్పాలా సరేనా నీకు నచ్చిన 12 13 5 వెరీ గుడ్ వావ్ సూపర్ వెరీ గుడ్ స్వామి శరణమయ్యప్ప 8 చెప్పాను ఏమేం చెప్పింది 8 తర్వాత ఎంత వెరీ గుడ్ అంతే వెరీ గుడ్ అమ్మో
ఏం పోద్దని ఆమె ఎంత ఎంత చెప్పావు 7 తర్వాత ఎంత 8 వెరీ గుడ్ 8 అని చెప్పాడు నువ్వేం చెప్పాలా 9 వెరీ గుడ్ 9 చెప్పింది నువ్వేం చెప్పాలా వావ్ క్లాప్స్ అండి 11 చెప్పింది 12 అయిపోయిందమ్మా అమ్మయ్యా బాగా చెప్పారు అమ్మా గంగమ్మ దగ్గర ఏముంది గంప ఉంది గంప అది చెప్పాలన్నమాట గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 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 గంగ గమ్మ చెప్పు తల్లి అబ్బో ఎక్కువ వస్తుంది ఏమిటి నువ్వు చెప్తావా గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ 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 గంప గంగమ్మ 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 గంప గంగమ్మ 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 గంప గంగమ్మ 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 ఏమారు అండి గంగమ్మ గంగమ్మ గంప గంగమ్మ ఆ ఒక్క మాట తొలగా క్లాస్ కొట్టాలి హీరోని పేరు శ్రీరామ్ వెరీ గుడ్ సూపర్ తల్లి కప్ప కప్ప పక్క కప్ప 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 చెవులో కప్పలు పెట్టుకుని కప్ప పక్క కప్ప అలా చెప్పాలా కప్ప కప్ప పక్క కప్ప కప్ప పక్క కప్ప 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 ఎందుకు మోడర్న్ చెప్పు కప్ప కప్ప పక్క కప్ప 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 కప్పకి పక్క ఎద్దు కప్ప కప్ప పక్క కప్ప అని లేడీస్ అందరిని ఇక్కడ తీసుకురావాలి సరేనా మీకు ఎవరైతే తీసుకురావాలో కింద పడేద్దు మీరు కింద పడద్దు ఇక్కడ తీసుకొచ్చినాక మళ్ళీ మీరు ఆ ప్లేస్ లోకి వెళ్ళి కూర్చోవాలా ఓకేనా వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళతో ఒక చిన్న గేమ్ ఉంది 30 సెకండ్స్ టైం మాత్రమే 30 29 28 27 26 25 24 రండి మేడం రండి వాళ్ళ స్మాల్ మన ప్రోగ్రామ్ ఇది దేవస్థానం ప్రోగ్రామ్ కాబట్టి సరదాగా ఆడించడం కోసం రండి మేడం ప్లీజ్ వచ్చి నిలబడండి అంతే ఇక్కడికి వచ్చి నిలబడండి అంతే నిలబడండి అంతే రైటమ్మా మన ప్రోగ్రామే కదా చిలక పచ్చుకోక నారాయణ పట్టు నీ పేరు ఎల్లమ్మ గారు ఓకే అక్కడ నుంచి వచ్చారు మీరు కూడా వరంగల్ డిస్టిక్ నుంచి వచ్చారు జనగాం డిస్టిక్ నుంచి వచ్చారు మీ పేరండి మీరు లోకలేనా లోకల్ థ్యాంక్ యూ సరోజిని గారు సూపర్ లోకల్ రమాదేవి గారు ఇందిరాదేవి గారు వాణి గారు సుశీల గారు నాగదుర్గ గారు వచ్చారా ఇట్లాండి మొత్తం బ్యాక్ సైడ్ తిరిగాను అందులో ఎప్పుడన్నా ఒక పద్యం చెప్తామంటే పొడుగు జడ కనపడిద్ది ఏమంటే అన్ని కొత్తిమీర కట్టలు కరివేపాకు కట్టలు కనపడుతున్నాయి ఇందులో జడ పొడుగున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారన్నారా మీరు ఒక్కసారి డిసైడ్ చేసి చెప్పండి అమ్మా జడ పొడుగున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా గ్రీన్ వరండి పట్టండి మీరు దిగండి మీరు దిగండి ఇటు తిరగండి మేడం ఇటు తిరగండి మీరు కింద కూర్చొని వాళ్ళందరూ కొంచెం క్లాస్ పెడుతూ వాళ్ళకి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాము ఎంత బాగా ఇస్తున్నారు వీళ్ళు డ్యాన్స్ చూడండి రెడీ
రంగు పూలు తెచ్చి రాసుకుమా సిరిమాలేలో మాలేలో అది మీతో చెప్పాల్సింది ఏంటంటే, అది అయితే బ్రహ్మానంద గారు మాట్లాడుతారు. అమ్మ అరుదత్తమ్మా, నీకు దండ పెడతా తల్లా, నువ్వు నా దగ్గరికి వస్తే నా పై ప్రాణాలు పైన పోతాయమ్మా, నువ్వు రావాకమ్మా, వావా అయ్యా, అబ్బో అయ్యో అబ్బో. ప్రకాష్ రెడ్డి గారి వాయిస్ చూస్తున్నట్లయితే కబడ్డీ కబడ్డీ సినిమా నుంచి ఏమిరా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతు పాలిస్తావా, దున్నపోతా ఇక్కడే వస్తేరా పాలు, స్టేషన్ తీసుకుంటే కొడుతుంటే వస్తే పాలే పాలు. ఈ విధంగా కనిపించవచ్చు. సో సినిమా హీరోల వాయిస్ తీసుకున్నట్లయితే ఈ మధ్యన మనకి హిట్ అయినటువంటి మూవీ మీ అందరికీ తెలుసు, అఖండ 2. బాలయ్య బాబు గారి సినిమా నుంచి అఖండ 2 నుంచి ఆయన చూస్తే ఎలా తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఎలా ఉంటుంది ఇప్పటికి దానికి వేరియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక్కసారి డిసైడ్ అయ్యి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి బారు దెబ్బతా, లెఫ్టా రైటా టాపా బాటమా, ఎటు నుంచి రేకు గీకినా కొడక ఇంచు బాడీ కూడా దొరకదు. మీకు సమస్య వస్తే దండం పెడతాం, మేము ఆ సమస్యకి పిండం పెడతాం. బోత్ ఆర్ నాట్ సేమ్. అయితే ఇప్పుడు అఖండ 2 నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి చూడు, నీకు అక్కడ ఒక మతం కనిపిస్తుంది. ఈ దేశంలో ఎటువైపోయినా చూడు, నీకు ధర్మం కనిపిస్తుంది. సనాతన హైందవ ధర్మం. దేశం జోలికొస్తే మీరు ఖండిస్తారు, దైవం జోలికొస్తే మేము ఖండిస్తాం, ఖండాలుగా ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. అలాగే నాగార్జున గారు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? వాడు తస్సదయ్యా. ఈ రోజు అరుణాచల పుణ్యక్షేత్రం ఎంత హ్యాపీగా ఉందో చూద్దామంటే ఈ రోజు దేవుడు కనిపించినట్లు కనిపిస్తుంది. మీ అందరిని చూస్తుంటే చాలా చాలా సంబరంగా ఉంది. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారులకు, అర్చక స్వాముల వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నాగార్జున వెళ్ళొస్తా. అరుణాచల పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో అనుకున్నా, నర్సాపురంలోనే ఉంది. అందుకని ఈ కార్యక్రమానికి 2 రోజులు సెలవు పెట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వెంకటేష్ బాయ్. ఎలా ఉంటుంది? అలాగే హెలికాప్టర్ పోతుంది, హెలికాప్టర్ సౌండ్ ఎలా ఉంటుంది చూద్దాం. అలాగే ఒక పెట్రోల్ ఆటో స్టార్ట్ చేసుకొని మన హైదరాబాద్ లో చూస్తాం, ఆటోలు గేర్లు మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది? అలాగే ఒక పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు తల్లి జోలపడ పాడుతూ ఉంటది. గోరింటా పోసింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నానా లేకుండా. సరదాగా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అక్కలందరూ కూడా 6 గంటల దాకా బిడ్డ, ఎద్దు బిడ్డ, కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి చాలా సీరియల్ చూస్తుంటారు. అయితే మా ఆవిడ కూడా సీరియల్ చూస్తుందండి ఎక్కువ. మీకండి మీకు ఇష్టదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. తిరుపతి వెళ్ళారా? శివయ్య. సార్ చెప్పండి సార్. ఎంత అందంగా ఉన్నారు సార్ మీరు, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు సార్. ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం శివుడు, వెంకటేశ్వర స్వామి. శివుడే మీకమ్మా? శివుడు, శివయ్య. కానీ అసలు నీకు ఇష్టదైవం ఎవరా అని నన్ను అడిగినావా? అప్పుడు నేను చెప్పిన నా ఇష్టదైవం మా ఆవిడని చెప్పా. ఎందుకంటే నేను ప్రోగ్రామ్ చేసి ఇంటికి పోయేసరికి నా కోసం భోజనం చేయకుండా అలాగే ఉంటుంది మా ఆవిడ. తప్పట్లు కొట్టొచ్చుగా.
మా ఆవిడ నా కోసం భోజనం చేయకుండా అలాగే ఉంటుంది. ఎందుకో తెలుసు, ఆవిడ వంట రాదు, నేనే చేసి పెట్టాలి కాబట్టి. అయితే సీరియల్ చూస్తున్నట్టు మా ఆడ మీద ఒక చిన్న పాట రాయటం జరిగింది. అదేంటంటే హృదయం ఎక్కడున్నది అనే పాటని ప్యారడీగా తీసుకొని పాడితే ఎలా ఉంటుంది. హృదయం ఎక్కడున్నది అనే పాటని సీరియల్ గా తీసుకొని మా ఆవిడ మీద పాడితే ఎలా చూద్దాం. నా భార్య ఎక్కడున్నది, నా పెళ్ళం ఎక్కడున్నది, టీవీ ముందే కూర్చొని ఉన్నది, భర్తను నన్ను మరిచింది, పిల్లలను వదిలేసింది, సీరియల్స్ తో చాలా బిజీ అండి, తిండి తిప్పలు మానింది, పగలు రేయి లేదండి, ఎప్పుడు టీవీ ముందే ఉంటుంది, నా భార్య సీరియల్స్ తో చాలా బిజీ అండి. మావిడ ఎంత బిజీ అంటేనండి, వంట చేసినా గాని, అంట్లు తోమినా గాని, టీవీ చూస్తూ పని చేస్తుంటుంది, తిట్లు తిట్టినా గాని, ఎన్ని కోట్లు ఇచ్చినా గాని, టీవీ నిడిచి ఉండలేదండి, ఏడుస్తుంటుంది, నవ్వుతుంటుంది, సీన్లకు ఫీలింగ్ ఇస్తుంది, నా భార్య సీరియల్స్ లో లీనం అవుతుంది. మా ఇంటికి చుట్టాలు వస్తుంటారుగా, ఏమదనా మొన్ననే కార్తీక దీపం సీరియల్ చూడపోయేసరికి కరెంటు పిల్లలతో ఆడు పుట్టుకుంటాగా, అంతలోనే కరెంటు తీసి వచ్చిండు వదినా. చుట్టాలు వచ్చినా గాని, స్నేహితులు వచ్చినా గాని, సీరియల్స్ ముచ్చటిస్తుంది, చీర కట్టినా గాని, జడను వేసినా గాని, టీవీ చూస్తూ ఫాలో అవుతుంది, నన్ను పిలిచినా, పిల్లలను పిలిచినా, సీరియల్స్ లో పేర్లే పిలుస్తుంది, నన్నైతే ముద్దుగా డాక్టర్ బాబు అంటది అనమాట. కార్తీక దీపం సీరియల్ ఉందిగా, ముద్దుగా డాక్టర్ బాబు అంటదిగా. నన్ను పిలిచినా, పిల్లలను పిలిచినా, సీరియల్స్ లో పేర్లే పిలుస్తుంది, నా భార్య చూడొద్దంటే విడాకులందండి. ఇదేమన్నా భావ్యానండి? చూడొద్దంటే విడాకుల దాకా పోతారా పిల్లలు? ఓకే, అలా కాదండి, సీరియల్ చూడండి, మంచి శివతరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. అరుణాచల శివ అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే. అరుణాచల శివ అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే. అరుణాగిరి పైన వెలసిన చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే. అరుణాచల శివ అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే. బ్రహ్మండాములను
పరిపాలించు అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే భద్రాద్రి గోదావరి తీరాన నరసాపురంలో వెలసిన చిన్న అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే అరుణాచల శివ అంటూ శృతించరే అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే బ్రహ్మండాములను పరిపాలించు అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే అరుణాచల శివ అంటూ చిన్న అరుణాచలేశ్వరుణ్ణి శృతించరే అరుణాచల శివ అంటూ శృతించరే అరుణాచల శివ అంటూ చిన్న చింతలనే
భిక్షాటమూర్తిగా గ్రామాల్లోకి వీధుల్లోకి ప్రతి ఒక్కరికి ఊరేగింపులకు వచ్చారు. ఊరేగింపు అంటే ఊరు ఎరిగింపు అంటాం. అంటే భగవంతుడే తన భక్తుల్ని చూడటానికి రాంబాబు గారు అసలు అరుణాచలేశ్వరుడు ఎల్లవెల్లలా కాపాడని కోరుచున్నాము. స్వామి వారికి ముందుకెళ్ళాలమ్మా. భలే బలరామా. మనసు నిన్ను తెలుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయకత్తని ప్రియ నిన్ను కానరాక జరిగిపాయే కాంతబంధు
పేరు బయలరా కౌసల్య రామ కరుణానిధి రామ సురవరద సంభూ శ్రీ వెంకటాద్రి పూర్ణాదేవిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఉన్నటువంటి బియ్యం తీసుకొచ్చి స్వామివారికి భిక్షగా వేసి ఆ భిక్షగా వేసినటువంటి బియ్యంలో నుంచి కొన్ని బియ్యం తీసుకెళ్లి మళ్ళీ మీ బియ్యంలో కలుపుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహము పంటల్లో గాని చెప్పండి అమ్మా 51 రూపాయలు సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యులని సహస్ర అరుణాచలేశ్వరుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుచున్నాము. ముందుకు వెళ్ళాలి. நான் பணிந்தீர்த்த அருள் செய்க பீடுடைய பிரமாபுர
వెంకటాద్రి రామేశ్వర బాబదర కొందరామ ఆసుమనము బాబదర కొందరామ బలి బలి రామ ఇంతకు రామని బలినికి ఎదురు భయదర రామ బలి బలి రామ ఇంతకు రామని బలినికి ఎదురు భయదర రామ బలినికి ఎదురు భయదర రామ బలినికి ఎదురు భయదర రామ బలినికి ఎదురు కాదంటారు
పెట్టారు. అది వెల్డింగ్ చేసినప్పుడు ఇంజిన్ ఆన్ కాబట్టి ఏం కాదు.